ప్రియులరా, ఆహ్, ఆరాధనకు సహాయకరంగా యోనా గ్రంథం 4వ అధ్యాయము 10, 11. అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండాను, పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి, పెరిగి ఒక రాత్రిగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 125,000 కంటే ఎక్కువై కుడియడములు ఎరుగని జనమును, బహు పశువులను గల నినెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో మరి దేవుడు అక్కడ సెలవిస్తాడనమాట. వీళ్ళని ఒకసారి ఈ వచనాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఆహ్, ఈ వచనాల యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని యోనా గ్రంథం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా మనం చూసినట్లయితే సమ్మరైజ్ చేసినట్లయితే ఈ వచనాలు మనకు అర్థమవుతాయి. ఆహ్, నినెవే ప్రజలు దోషము అంటే వాళ్ళు చేసే పాపములు, పొరపాట్లు దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉందని మనం ఒకటో అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ అందరికి యోనా గ్రంథాలు చదివేసే ఉంటారు. ఈ నినెవే పట్టణం అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్‌గా ఉంటా వస్తా ఉందన్నమాట. అప్పటి దినాల్లో నినెవే పట్టణస్థులు ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులుగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ అష్షూరియన్లు ఈ యొక్క ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలను చాలా క్రూరంగా హింసించేవారన్నమాట. దాడులు చేస్తున్నారు. వాళ్ళని బానిసలుగా చేసుకుంటూ మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్న వారన్నమాట. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలకు అష్షూరులో ఉంటున్న ఈ ప్రజలు మొత్తం గూడా శత్రువులుగా ఉంటా వస్తా ఉన్నారనమాట. అప్పుడు దేవుడు మరి యోనా యోనానుకు ఒక మాట చెప్తాడు. "నువ్వు నినెవెకి వెళ్లి ఆహ్, పశ్చాత్తాప సందేశం ప్రకటించమని" అంటే, "ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను. నువ్వెళ్లి మరి ఈ నినెవే పట్టణస్తులకు తెలియపరచమని" యోనాకు మరి దేవుడు చెప్తా వస్తాడనమాట. నినెవే ప్రజలు ఇజ్రాయెల్‌కి శత్రువులు కాబట్టి యోనా ఏం చేస్తాడంటే, నినెవే పట్టణానికి వెళ్ళకుండా దానికి అపోజిట్ డైరెక్షన్‌లో తర్షీష్‌కైనా మరి పారిపోతాడనమాట. దేవుని మాటకు అవిధేయత చూపించి. తర్వాత మళ్ళీ రెండో అధ్యాయంకొచ్చేసరికి ఆహ్, యోనో ఆహ్, ఆహ్, యోనా 3 రోజులు చేపకడుపులో ఉండడము. ఆ 3 డేస్ టైమ్‌లో అక్కడ తన అవిధేయతను గ్రహించి మరి పశ్చాత్తాపపడి మరి దేవునికి ప్రార్థన చేయడము. తర్వాత మళ్ళా ఆ చాప ఆ ఒడ్డున కక్కడము మొత్తం చూస్తామన్నమాట. మళ్ళీ మూడో అధ్యాయంలోకొచ్చేసరికి యోనాను మళ్ళా బావుంటాడు. "నువ్వెళ్ళి నినెవే పట్టణానికి వెళ్లి మరి నేను చెప్పిన ఈ వార్తను నువ్వు ప్రకటించు" అన్నప్పుడు, అప్పుడు యోనా ఆహ్, 40 రోజులలో మీ యొక్క పట్టణము, ఈ నినెవే పట్టణము నాశనం అవుతది అని అక్కడ ప్రకటించడం జరుగుతుందనమాట. అది విని నినెవే పట్టణ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచి గొన్నపట్ట కట్టుకొని అక్కడ చిన్నలు, పెద్దలని ఏం లేదు. అల్పులేమి, గనులేమని ఏం లేదు. ఇంక్లూడింగ్ రాజుతో సహా అన్నమాట. అందరూ కూడా అందరూ కూడా పశ్చాత్తాపపడి వారి యొక్క దుర్మార్గతను బట్టి పశ్చాత్తాపపడి వారి యొక్క దుర్మార్గతను వాళ్ళు విడిచిపెడతారనమాట. దేవుడు వారిని క్షమిస్తాడు. మనం చూడొచ్చు. ఇది చూసిన యోనా చింతాక్రాంతుడై కోపడతాడనమాట. ఇలా జరుగుతుందని నాకు తెలుసు ప్రభా! ఎందుకంటే నువ్వు మీరు జాలి కలిగిన దేవుడవు గనుక, బహుశాంతి కలిగిన దేవుడవు గనుక, అత్యంత కృప కలిగిన దేవుడవు అని నాకు తెలుసు ప్రభా! అని అక్కడ మరి దేవుడి మీద ఆయన కోపడినట్లుగా మనం మూడవ అధ్యాయంలో మనం చూడొచ్చు. నన్ను బ్రతకడం కంటే చనిపోవడం మేలని దేవునితో ఆయన ఒక దేవునితో అంటాడనమాట. అని ఒక ప్లేస్‌లో ఒక పందిరేసుకొని రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. ఆ సందర్భంలో దే దానికి నీడనివ్వడానికి ఒక నాలుగో అధ్యాయంలో ఉంటది. ఒక సొర చెట్టును పెరిగేలా దేవుడు చేస్తా వస్తాడనమాట. ఆ చెట్టు ద్వారా యోనాకు నీడొచ్చింది. మంచిగా సంతోషిస్తాడు. నాకు నీడొచ్చిందని. నెక్స్ట్ డే ఆ చెట్టు వెంటనే ఎండిపోతదనమాట. యోనా ఆ చెట్టు కోసం బాధపడతాడు. దాని నీడ పోయిందని కోపడతాడు దేవుడి మీద. అప్పుడు ఇలా అన్నాడు. మనం చదువుకున్న వచనాల్లో మనం చూస్తామనమాట. ఇలా అన్నాడు దేవుడు, "యోనా, నువ్వు కష్టపడకుండా ఆ చెట్టును పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి, ఒక రాత్రిన వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే, బాధపడుతున్నావే. అయితే 1,20,000
వేల మంది కంటే ఎక్కువ ప్రజలున్న నినివే పట్టణం కోసం నేను విచారపడవద్దా? మరి నేను వాళ్ళ యెడల జాలి పడొద్దా? వాళ్ళ యెడల నేను కనికర పడొద్దా అని ఒక క్వెషన్‌తో ఈ యొక్క బుక్‌ని దేవుడు మరి ఎండ్ చేసినట్లుగా మనం ఈ యొక్క యోన గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ వచనాల్లో మనం గ్రహించినట్లయితే దేవుని కరుణ, కనికరంతో కూడిన దేవుని యొక్క హృదయం ఎంతో స్పష్టంగా మనకి కనిపిస్తది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఈ కంపాషనేట్ హార్ట్ ఆఫ్ గాడ్ అంటే కనికరం కలిగిన దేవుని హృదయం అనే లక్షణం నుండి ఒక 4 విషయాలు మనము తెలుసుకొని మరి దేవుడు ఆ ప్రజల పట్ల, మన పట్ల ఏ విధమైన కనికరాన్ని కనికరం కలిగిన హృదయాన్ని దేవుడు మరి మనకు చూపిస్తా వచ్చినాడో ఒక 4 విషయాలు చూసుకొని దేవుడు మన జీవితంలో ఏమైనాడో అది మనము గ్రహించుకుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని కనికరము ఆయన యొక్క స్వభావం. అంటే గాడ్స్ కంపాషన్ ఈజ్ ఇన్ హిస్ నేచర్. ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యోనా 4వ అధ్యాయం 10, 11 వచనాల్లో దేవుడు కేవలం కనికరం చూపించలేదు. అంటే ఇలా అంటున్నాడు, నేను ఇలాంటి దేవుడినని తన స్వభావాన్ని, గుణలక్షణాన్ని దేవుడు అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలంటే గాడ్స్ కంపాషన్ ఇస్ ఫర్ గ్రేటర్ దాన్ హ్యూమన్ కంపాషన్. అంటే దేవుని కనికరము మానవ కనికరాన్ని మించి పోతుందన్నమాట. మనం చూసినాం కదా, యోన ఒక మొక్క కోసం బాధపడ్డాడు. ఆ మొక్కను ఆయన నాటలేదు, పెంచలేదు, కష్టపడలేదు. అయినా అది ఎండిపోగానే అతను బాధ కలిగింది. దేవుడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఒక సత్యాన్ని అక్కడ చెప్తా ఉంటాడన్నమాట. నువ్వు కష్టపడిన ఒక చెట్టు మీద కనికర పెడితివే, నేను సృష్టించిన ఈ యొక్క మనుషుల మీద నేను కనికర పడొద్దా, నేను విచార పడొద్దా అని అక్కడ దేవుడు అంటాడన్నమాట. అంటే దేవుని యొక్క కనికరము ఆయన స్వభావం. అంటే అందుకే ఆయన దేవుని యొక్క కనికరం అనేది ఆయన యొక్క గుణలక్షణం అన్నమాట. అందుకే శత్రువులైనా సరే, పాపులైనా సరే, అన్యజనులైనా సరే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద దేవుడు మరి ఆయన కనికరాన్ని చూపించే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. ఎందుకు అనంటే దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపమందు మనందరిని కూడా చేసిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు పిల్లరా. నిజంగా అందరిని బట్టి మన ప్రభుని మనం ఆరాధన చేయాలి. నిజంగా వాస్తవానికి మన బ్రతుకులు లేదా నినేమి పట్టిన బ్రతుకులు, మనందరి బ్రతుకులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండేవంటే నెహెమీయా అంటాడు 9వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశం తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. సెకండ్ దాంట్లో ఉంటుంది, అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయాదాక్షిణ్యతను గలవాడును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడినై ఉండి విసర్జించలేదు. నిజంగా ఈ విధికాల సమయంలో మనందరం కూడా ఈ విధంగా మరి సజ్జీలకులు ఉన్నామంటే బికాస్ ఆఫ్ గాడ్స్, దేవుని యొక్క కనికరమే. నిజంగా దేవుడు మరి కఠినమైన హృదయాలతో ఉన్న మన జీవితాలని మరి దేవుడు ఆయన కనికరం ద్వారా మరి దేవుడు తన దగ్గరికి చేర్చుకున్న దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి ఆయన ఎంతైనా సరే మనము ఆరాధన చేసే వారు ఉండాలి. దేవుడు నిజంగా ఆయన యొక్క కనికరం ఎట్లాంటిదో నిజంగా మనం చూసినట్లయితే యోనా అంటాడు, యోనా యొక్క చూసినట్లయితే మరి శత్రువులుగా భావిస్తాడు తోటి ప్రజల్ని. ఆయన కోపడుతూ ఇవంతా చేస్తాడు. కానీ దేవుని యొక్క కనికరము మరి నిజంగా ఆ కనికరాన్ని బట్టి ఆయన యొక్క స్వభావం, అది ఆయన గుణలక్షణం. నిజంగా ఆ గుణలక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారికి ఉండాలి. దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని కనికరము ప్రతి మనిషిని విలువైన వాడిగా చూస్తా ఉంది. గాడ్స్ కంపాషన్ వాల్యూస్ ఎవ్రీ పర్సన్. అంటే యోన గ్రంథంలో 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్పాడు కదా, కుడియడం తెలియని ఈ 1,20,000 మందికి పైగా, అంటే దేవుడు నెంబర్ మాత్రం చూడలేదు కానీ ప్రతి ప్రాణాన్ని, ప్రతి మనిషిని దేవుడు అక్కడ చూస్తా వచ్చినాడు. యోన దృష్టిలో నినవే పట్టణస్థులు శత్రువులు, కానీ దేవుని దృష్టిలో వారు ఆయన స్వరూపములో సృష్టించబడిన మరి మనుషులు అన్నమాట. దేవుడు తన స్వరూపమందు మరి మనల్ని సృష్టించిన దేవుడు. దేవుని దృష్టిలో నిజ
మన పాపం బట్టి మన విధేయతను బట్టి దేవునికి మరి దూరస్తులంగా మనం అవుతా వచ్చినాం, పాపం చేస్తా వచ్చినాం. అందుకే ఎస్కేల్ 18:23 ఒక మాట ఉంటది, దుష్టుల మరణం నందుట నాకు ఇంత మాత్రం సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే ఆ మనం ఆ మన యొక్క ఇష్టానుసారంగా మనం పోయినప్పుడు, ఈ పాపంలో శాపంలో మరి మన బ్రతుకులో ఈ యొక్క లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు విలువలేని మన జీవితాలకు దేవుడు మరి ఆయన యొక్క కనికరం ద్వారా దేవుడు మనకు ఆ యొక్క విలువను మరి ఇస్తా వచ్చినాడు. పిల్లరా, నిజంగా అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనము ఆరాధన చేసేవారు ఉండాలి. అంత మాత్రమే కాదు, 2వ పీటర్ 3:9 కూడా ఒక మాట ఉంటది, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం బట్టి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవరు నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మేడల దీర్ఘశాంతం గలవాడినై ఉన్నాడని అక్కడ మరి పీటర్లో మనం చూడొచ్చు. విలువలేని జీవితాలకు దేవుడు విలువనిచ్చే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. నిజంగా అందరూ కూడా ఇంకా ఆ నినవే పట్టణస్తులకు ఏ విధంగా అయితే దేవుడు 40 రోజులు శాంతిస్తా వచ్చినాడో మనం కూడా ప్రభు దగ్గరికి రావడానికి మరి మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద మనం జీవిస్తా ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మన పాపలు మనం జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు మరి తన యొక్క ప్రేమను చూపిస్తా వచ్చినాడు. తన కనికరమును మన ఇలా కనపరుస్తా వచ్చిన దేవుడుగా మరి మన మన ప్రభు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, విలువలేని మన జీవితాలకు దేవుడు మరి విలువనిచ్చిన దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. పిల్లరా, అందుని బట్టి ఆయన ఎంతైనా సరే ఆరాధన చేసేవారు ఉండాలి. దీంట్లో మూడో విషయం మనం గమనించినట్లయితే దేవుని కనికరము తీర్పు కంటే రక్షణను కోరుకుంటుందన్నమాట. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. పిల్లరా, నిజంగా అందుకే నినవే ప్రజలకు 40 రోజులు దేవుడు అవకాశం ఇచ్చినాడు. అది తీర్పు ప్రకటన కాదు కానీ పశ్చాత్తాపానికి పిలుపు. నిజంగా వాస్తవంగా వాళ్ళు పాపం చేసినారు, దుర్మార్గులు, కానీ దేవుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చినాడు. 40 రోజులు వాళ్ళకి యొక్క ఛాన్స్ ఇస్తా వచ్చినాడు అనమాట. అందుకే మీకా గ్రంథం 7:18 ఒక మాకు మాట ఉంటుంది అనమాట, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషంను పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముజమైన దేవుడు ఉన్నాడా అని ఆయన కనికరం చూపుటయందు సంతోషించే దేవుడుగా మరి మన ప్రభు మనకున్నాడు. నిజంగా ప్రిల్లరా, నిజంగా దేవుడు మనకు కూడా మనం మనం యాజ్ అ బిలీవర్స్ గా మరి పాపం చేసినప్పుడు మరి దేవుడు మరి మనం మన ఇష్టానుసారంగా దేవుడిని కాదని మరి వెళ్తా ఉన్నప్పుడు, మనకు నచ్చినట్లు మనకు వెళ్తా ఉన్నప్పుడు మరలా దేవుడు తన కనికరం చొప్పున మరి మనకు అవకాశాలు ఇస్తా వచ్చినాడు. దేవుడు తన దగ్గరికి రావడానికి మా అవకాశాలు ఇస్తా వచ్చినాడు. దేవుడు తన వాకిందర గద్దిస్తూ ప్రేమిస్తూ కనికరిస్తూ దేవుడు నిజంగా మన తీర్పు కంటే రక్షణను కోరుకునే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. నిజంగా నిన్నవి పట్టణ చూసినట్లయితే ఆ 1వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు అనమాట, వాళ్ళు ఎంత దుర్మార్గత ఎంతో భయంకరంగా ఉంది, కానీ 40 రోజులు వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఆ 40 డేస్లలో వాళ్ళు గ్రహించినారు, వాళ్ళు అన్నం కూడా తినలే, ఉపవాసం ఉన్నారు, తమ దుర్మార్గతను మరి తెలుసుకున్నారు, వాళ్ళు పాపాలను గ్రహించినారు. వాళ్ళు గ్రహించి పశ్చాత్తాపంతో విశ్వాసం ఉంచి మరి మరి చిన్నల పెద్దల మొదలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో వాళ్ళు సాగిల పడినట్లుగా పాపం లొప్పుకున్నట్లుగా మరి చూస్తాం. దేవుడు వాళ్ళని కనికరించినట్లుగా చూస్తాం. నిజంగా మనం కూడా ఎన్నో సందర్భాల్లో మరి మనం అట్లా పోయిన రక్షింపబడక ముందు మనం ఆ విధంగా ఉన్నాం, రక్షింపబడిన తర్వాత కూడా మెనీ టైమ్స్ మరి తప్పిపోయిన వారు ఉన్నాం. అయితే దేవుడు తన కనికరం చొప్పున మరి మనకి అవకాశాలు ఇస్తూ దేవుడు మరి తన కనికరం చూపిస్తున్న దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి మనం ఎంతైనా సరైన ఆరాధించే దేవుడు ఉండాలి. దేవుడు తీర్పులో ఆనందించడం కాదు కానీ క్షమించుటలో ఆనందించే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం ఆ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో విందు. నిజంగా దేవుడు మరి రక్షణను కోరుకునే దేవుడు, రక్షింపబడాలని కోరుకునే దేవుడు. అందులో ఆ విధమైన మరి కనికరాన్ని బట్టి మనం ఎంతైనా సరే మన ప్రభును మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని కనికరము సిల్వలో పరిపూర్ణమైంది. నిజంగా ఒకటి అమేజింగ్, గాడ్స్ కంపాషన్ వాజ్ పర్ఫెక్ట్లీ రివీల్డ్ ఇన్ ది క్రాస్. మనం చూసినట్లయితే యోన గ్రంథంలో దేవుడు నినవే మీద కనికరం చూపించినాడు, కానీ చివరిలో ఒక ప్రశ్న మిగిలింది.
చాలా మందికి అనిపించవచ్చు, పరిశుద్ధుడైన దేవుడు మరి పాపలను ఎలా క్షమించినాడు, ఆ దుర్మార్గతను ఎలా క్షమించినాడు కొంతమందికి అనిపించవచ్చేమో. ఆ ప్రశ్నకి పూర్తి జవాబు సిలువలో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దేవుడు నిన్నేమైనా క్షమించినాడు. చివరికి పాపానికి తగిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుపై దేవుడు మరి ఉంచుతా వచ్చినాడు పిల్లరా. కానీ నిజంగా యోనా నినివే కోసం, ప్రజల కోసం చనిపోవాలని కోరుకోలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు పాపులైన మన కోసం సిల్వలో మరి చనిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటూ మరి మరి ఆ యోనా అయితే మరి ఆ ప్రజలను క్షమించలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు సిల్వలో ఉంటూ ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగుడు తండ్రి, వీరిని క్షమించండి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు సిల్వలో ఉండి మరి క్షమించిన దేవుడుగా మరి ప్రభు ఉన్నాడు. నిజంగా అందుకే సిల్వలో మనం దేవుని రెండు గుణాలను కలిసి మనం చూస్తాం. ఒకటి ఏంటంటే ఆయన పరిశుద్ధత. పాపాన్ని ఆయన తేలిగ్గా తీసుకునే దేవుడు కాదు, కానీ ఆయన కనికరము పాపిని విడిచిపెట్టలేదు. నిజంగా తన కుమారుని మన కొరకు మరి దేవుడు ఇస్తా వచ్చినాడు. పాప మేరకు నాయన్ని మరి మన కోసం, నీచులమైన మన కోసం, పాపులమైన మన కోసం, అధములమైన మన కోసం దేవుడు మరి పాపిగా యేసుక్రీస్తు ప్రభువును, దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువుని, తన కుమారుని, సొంత కుమారుని పాపిగా మరి దేవుడు పెంచుతా వచ్చినాడు. పిల్లరా, నిజంగా ఎంత కనికరం దేవుడు, ఎంత కనికరం. అందుకే యోహాను సువార్త 3:16 మనం చూడొచ్చు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు గనుకనే పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో మరి చనిపోయినాడు. మనకు రావాల్సిన శిక్షను మనం 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 నరకానికి పోవాల్సిన వాళ్ళము, మన పాపములు బట్టి, మన అవిధేయతను బట్టి ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వాళ్ళము. అయితే దేవుని కనికరము ఎట్లాంటిది అని అంటే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఏకైక కుమారుని వినతీయక మన కోసం ఏలినంత కనికరము దేవుడు మన ఎడల, పాపలను మన ఎడల దేవుడు మరి చూపిస్తూ వస్తుండే. పిల్లరా, నిజంగా యోనా గ్రంథం చివరికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చూపిస్తుంది అనమాట. అంటే యోనా చెప్పలేకపోయిన కనికరాన్ని యేసుక్రీస్తు ప్రభు జీవించి మరి చూపిస్తా వచ్చినాడు. ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నినవే పట్టణస్థుల యొక్క కనికరాన్ని దేవుడు ఏ విధంగా వాళ్ళని కనికరించిండో, కరుణ చూపించిండో, మరి దేవుడు మన ఎడల కూడా మరి తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ మరి కనికరిస్తూ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మరి తన యొక్క ఏకైక కుమారుని వినదీయడానికి కూడా ఆయన ఆయన మరి ఊపుకోలేదన్నమాట. అంత గొప్ప దేవుని ఉదయకాల సమయంలో మనం కలుగున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క ఆ కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా దేవుని కనికరం లేకపోతే ఒకరం కూడా ఉండలేం. బికాస్ ఆఫ్ గాడ్స్ కంపాషనేట్ దేవుని కనికరం. మనం కూర్చున్నా, నిల్చున్నా, ఉన్నా, పడుకున్నా, లేచినా దేవుని కనికరం అదంతే. ఆ కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దేవుడు.